హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సేవ ఆంజనేయులు, మీ అందరి సేవలో. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో వైఎస్ఆర్ చేయూత 4వ విడతకు సంబంధించి 18,750 రూపాయలు అనేది ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారు, ఏ జిల్లాల వారికి రిలీజ్ చేస్తున్నారు, ఈ వైఎస్ఆర్ చేయూత డబ్బులు అనేది నేరుగా మీ బ్యాంకు ఖాతాలో జమ అవ్వాలి అంటే మీరు ఒక 2 పనులు అయితే ముఖ్యంగా చేయాల్సి ఉంటుంది. ఆ 2 పనులు ఏంటో కూడా నేను ఈ వీడియోలో మీకు పూర్తి వివరంగా చెప్పడం అయితే జరుగుతుంది. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి రేపటి నుంచి 4 జిల్లాలకు సంబంధించి డబ్బులు అనేది విడుదల చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఓకే, లేట్ చేయకుండా టాపిక్ లెక్క అనేది వెళ్ళిపోదాం. మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి. మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది, వారు కూడా ఈ అప్డేట్ అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఓకే, టాపిక్ లెక్క అనేది వెళ్ళిపోదాం. ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి 4వ విడతకు సంబంధించి 18,750 రూపాయలు అనేది రేపటి నుంచి 4 జిల్లాలకి, ఆ జిల్లాల పేర్లు కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే శ్రీ సత్యసాయి జిల్లా, అలాగే అన్నమయ్య జిల్లా, 3వది వచ్చి చిత్తూరు జిల్లా, 4వది వచ్చి పల్నాడు జిల్లా. ఈ 4 జిల్లాలకు సంబంధించి ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరికీ రేపటి నుంచి 18,000 అనేది నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాలో జమ అవ్వాలి అంటే ఆ 2 పనులు ఏంటో నేను ఇప్పుడు మీకు చెప్తాను. మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకొని ఉండాలి. ఆధార్ లింక్ చేసుకుని ఎవరైతే చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు జమ అవుతాయని కూడా చెప్పడం అయితే జరిగింది. మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయ్యిందా లేదనేసి కూడా మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. అది కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను, అలాగే మీరు చెక్ చేసుకోండి. ఆధార్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి యుఐడిఐ అని టైప్ చేసి అక్కడ మీకు సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీ ఆధార్కి ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ అయిందో దానికి ఒక ఓటీపీ రావడం అయితే జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి అక్కడ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే కనుక మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఏ బ్యాంకుకి ఎన్పిసిఐ లింక్ అయ్యింది అనేసి అక్కడ చూపిస్తుంది. ఒకవేళ కాకపోతే కాలేదని చూపిస్తుంది. దయచేసి ఈ 18,000 అనేది మీకు నేరుగా మీ బ్యాంకు ఖాతాలో జమ అవ్వాలంటే ఈ ఒక్కటి మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఫోన్ నెంబర్ కూడా అప్డేట్ చేసుకోండి. ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకోవడం వల్ల మీకు లాభం ఏంటి అంటే డబ్బులు నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతున్నట్లే మీకు మెసేజ్ కూడా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.